కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమానం నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. చెవులకున్న దిద్దులు చూసా, ముక్కుకున్న ముక్కెర చూసా, చూడమన్నవన్నీ చూసానే నా పూలదండ, చూడకుండా ఎన్నో దాచావే. జారుతున్న కొంగును చూడు, ఆపుతున్న సిగ్గును చూడు, గుండెలోని తొందర చూడు 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 చూడయ్యో. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమానం నన్నే చూడయ్యో నా బంగారు కొండ, చూడకుంటే ఎట్టా అయ్యో. హాయ్, అందరు ఇలా ఉన్నారు? నేనైతే ఈరోజు టిఫిన్కి ఊతప్పం చేశాను. అందులో అల్లం చట్నీ, పల్లి చట్నీ. మీరేం కాంబినేషన్తో తింటారు? ఈరోజు అయితే బొబ్బర్లు వేసుకుందామని బొబ్బర్లు నానబెట్టాను రాత్రి. కుక్కర్లో వేసుకుంటున్నాను. అందులో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టాలి. అవి పోపేయడానికి 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పోపు పెట్టి ఆవాలు, జీలకర్ర వేయాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగనివ్వాలి బాగా. మీలో ఎంతమందికి బొబ్బర్లు అంటే ఇష్టం? బాగా దూరగా వేయనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కూడా వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అది కూడా వేగాక ఉడకపెట్టిన బొబ్బర్లు ఉంటాయి కదా, అవి పోపులో వేసుకోవాలి. నేను 3 విజిల్స్ ఇచ్చాను అవి ఉడకబెట్టడానికి. అవి బాగా వేగనివ్వాలి. చాలాసేపు వేగనివ్వాలి అవి. మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. పచ్చిమిర్చిని బట్టి మనం కారం వేసుకోవాలి. అవి సరిపోవనుకుంటే కాస్త కారం పడుతుంది. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. నేనైతే చాలాసేపు వేపిస్తాను. అవి వేగనివ్వాలి. పొడి పొడిగా అయ్యేదాకా వేగనిస్తాను అవి. అలా అయితేనే టేస్టీగా వస్తుంది. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసాను. అదొక పక్క ఉడుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.